సో మీరు చెప్పిన విధానం చూస్తుంటే నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో కొంచెం నిరుద్యోగం సమస్య చాలా ఎక్కువగానే ఎస్ ఉంది. మేడం. డిగ్రీలు లేవు, నాకు డిగ్రీ లేదు కదా, నాకు ఎలాంటి ఉద్యోగం రాదు అని చాలా మంది ఎస్ మేడం. ఇప్పుడు ఇప్పుడు చూస్తే చాలా మంది ఉద్యోగాలు లేవు. ఎస్. సో ఇలాంటి మాటలు అంటే మిమ్మల్ని చూస్తే మటుకు ఎవరైనా ఇన్స్పైర్ అవుతారు. ఎస్. అంటే ఒక డిగ్రీ లేకపోతే జాబ్ రాదు అన్న మాటకి మీ అభిప్రాయం ఏంటి? డిగ్రీ కాదు మేడం. డిగ్రీ తోటి సంబంధం లేదు. ఇప్పుడు డిగ్రీలు పీజీలు చేసి రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నాము, పనేం లేదు అనేది సమస్య కాదు. ఫస్ట్ మనకేం టాలెంట్ ఉంది, నేను ఏం చేయగలుగుతా, నిజంగా నేను డబ్బులు నాకు పెయిన్ ఉంది, ఇంట్లో నీడ్ ఉంది, డబ్బులు సంపాదించే మార్గం తెలియదు, ఒక స్కిల్ ఉంది, అలాంటి యువత ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఏఐ నేర్చుకుంటే మాత్రం ఫైనాన్షియల్గా మాత్రం ఫిట్ అవుతారు మేడం. ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అనేసి అంటుంటారు, కానీ ఏఐ వల్ల జాబ్స్ పోవు మేడం. ఏఐ జాబ్స్ పోవడానికి రాలేదు, ఇంకా స్ట్రాంగ్ చేయడానికి వచ్చింది, జాబ్స్ క్రియేట్ చేయడానికి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మీరు ఇదంతా చేస్తున్నారు, Yes, ma'am. చాలా మెట్లు ఎక్కారు. Yes. ఇంకా ఫ్యూచర్ ఏంటి, ఏమన్నా నేర్చుకుంటున్నారా? ఫ్యూచర్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఎవరైతే డిగ్రీలు పీజీలు బీటెక్లు చేసి ఎంబీఏలు చేసి ఖాళీగా ఉన్నాం, డబ్బులు సంపాదించలేం, పెళ్ళిళ్ళు అవుతలేవు మేడం, జాబులు లేవని పాపం అవును. పిల్లలకి చాలా మందికి. అట్లాంటి యువత ఎవరు ఉన్నా సరే, నిరుద్యోగం దాంట్లో ఉండి బాధపడుతున్న ఎవరైనా సరే ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. జాబ్ లేదు, నేను ఖాళీగా అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్రోచ్ అవ్వచ్చు మేడం. ఆన్సర్ దొరుకుతుంది, వాళ్ళకి కెరియర్ దొరుకుతుంది. సూపర్ సూపర్. అండ్ క్వాలిటీ గురువు దగ్గర ఉంటే, గురువులు అందరికీ ఉంటారు మేడం, అవును, సరైన గైడెన్స్ ఇచ్చే గురువు దొరకడం అనేది అదృష్టం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కరెక్ట్ గురువు మనకి ఉంటే మనల్ని అంటే మార్గదర్శనం అన్నమాట. మార్గదర్శనం. మనం ఏ మార్గంలో వెళ్ళాలి అని చూపించేవాడే గురువు. అవును మేడం. అండ్ మీరేమంటే మనసుంటే మార్గం ఉంటుంది Yes, అన్నట్లు madam. నిదర్శనం మీరు. Yes, madam. సో గురువుకు తగ్గ శిష్యురాలు మీరని నిజంగా Thank you, madam. అనిపించుకున్నారు. Thank you. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.